సూపర్ ఎమీ, సూపర్ టేస్టీ అండ్ సూపర్ స్పైసీ చికెన్ గ్రేవీ మసాలా కర్రీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. దానికోసం ఇక్కడ ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవి రెడీ చేసుకుంటాం. మసాలా వచ్చి ఇలాచి, లవంగాలు, స్టార్ ఆనియన్, మిరియాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, కొంచెం జాజికాయ ముక్క, ధనియాలు, జీలకర్ర, బేలీఫ్, రాతి పువ్వు, షాజీరా ఇవన్నీ రెడీ చేసేసుకుంటామండి. ఇంకా తర్వాత బాణలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఐటమ్స్ అన్నిటిని ఒకేసారి బాణల్లో వేసేసుకుని చక్కగా దాన్ని మగ్గించుకుంటామండి. ఒక 5 minutes లో ఇది మగ్గిపోతుంది. ఇంకా దీన్ని చల్లనిచ్చి సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటాం. ఇంకా తర్వాత చికెన్ ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో పసుపు, అదేవిధంగా సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటాం. అదేవిధంగా ఒక పెద్ద గరిటె నిండా పౌడర్ వేసేసుకుంటామండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచిగా దాన్ని మిక్స్ చేసుకుంటాం అనమాట. మ్యారినేట్ చేసి ఆల్మోస్ట్ 1 hour పాటు అలా ఉంచేసుకుంటామండి. తర్వాత ఆయిల్ పెట్టుకుని మ్యారినేట్ చేసుకున్నట్టు చికెన్ పీసెస్ వేసుకుని ఒక 50% వరకు మనం ఫ్రై చేసేసుకుంటాం అనమాట. 50% ఫ్రై అయితే చాలా, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా చాలా నచ్చుతుంది అనమాట. పీసెస్ వేగిపోయి రెడీగా ఉన్నాయి, వాటిని పక్క తీసేసుకున్నాను. ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని అదే ఆయిల్ వేసుకుని దాంట్లో మనం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి చీలికలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ చీలికలుగా కట్ చేసుకుని వేసుకున్నాము. అది కొంచెం అట్లా ఫ్రై అవుతూ ఉండగా దీంట్లో 1 teaspoon పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కాసేపు ఫ్రై అవనిస్తామండి. సాల్ట్ అది యాడ్ చేసుకున్నప్పుడు కాస్త అబ్జర్వ్ చేసుకోవాలి మనం, ఎందుకంటే మ్యారినేషన్ లో కూడా వాడాం కదా. ఇప్పుడు ఇంకా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ ఇక్కడ వేసేసుకున్నామండి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటాము. మిక్స్ చేసుకున్నది వేగుతూ ఉండగా దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటామండి. చికెన్ మ్యారినేషన్ లో కూడా మనం వేసుకున్నాం కదా, చూసుకోవాలి. ప్రతిదీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇంకా అదంతా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని 50% వరకు మనం వేపించుకుని పెట్టుకున్నాం కదండి చికెన్ పీసెస్, అది యాడ్ చేసేసుకుంటాం. ఇక్కడ యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక్కసారి కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లో 1 గ్లాసు వాటర్ వేసుకుని దాన్ని శుభ్రంగా తొలుపుకుంటామండి. దాన్ని అంటుకున్న మసాలా అంతా చక్కగా వాటర్ లో కరిగి వస్తుంది, అది యాడ్ చేసేసుకున్నాం. గ్రేవీ ఎంత తిక్కుగా కావాలి, ఎంత థిన్ గా కావాలనే దాన్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకుంటారు. ఇంకా పైనుంచి కొంచెం కొత్తిమీర అది వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడకనిస్తామండి. ఆఫ్టర్ 10 minutes మనకు ఆయిల్ కొంచెం అలా పైకి తేరుతున్నప్పుడు 1 teaspoon గరం మసాలా, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుంటామండి. అసలు ఎంత యమ్మీగా, ఎంత టేస్టీగా ఉంటుందో. నీ గరిలతో పాటు నంచుకోవడానికి కానీ, బగారా రైస్ లో కానీ భలే ఉంటుందండి. వైట్ రైస్ లో కూడా చాలా బాగుంటుంది. రోటీస్ కి, పూరికి అయితే అసలు చెప్పక్కర్లేదండి, చాలా యమ్మీగా ఉంటుంది. ఇంక ఈ రోజు స్పెషల్ గా నేను ఇక్కడ ఉక్కరై చేస్తున్నానంటే మూంగ్ దాల్ హల్వా చేస్తున్నానండి. అదేవిధంగా ఈ చికెన్ గ్రేవీలో నంచుకోవడానికి వీలుగా గారెలు చేశాను అనమాట. చికెన్ గ్రేవీ కాంబినేషన్ లో సాంబార్ కూడా చేయడం జరిగిందండి. ఇంకా ఈ వీకెండ్ రెసిపీస్ వచ్చేసి గారెలు, అదేవిధంగా స్పెషల్ చికెన్ గ్రేవీ మసాలా కర్రీ అండి. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను చెప్పడం కాదు కానీ సూపర్ గా ఉంటుంది అనమాట. మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా స్వీట్ అండి, ఈ చికెన్ గ్రేవీ మసాలా రెసిపీని మాత్రం డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.